అది చెప్పడానికి నువ్వెవరు అని సీరియస్గా అడిగాడు ఆదిత్య. అతని వైపు ఎర్రటి చారలు అలుముకున్న కళ్లతో చూసిందామె. ఎప్పుడూ అల్లరిగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉల్లాసంగా ఉండే సత్యను మాత్రమే చూసిన అతనికి ఆ కళ్లల్లో క్రోధం కనిపిస్తుంటే మరొక మాట మాట్లాడే ధైర్యం చేయలేకపోయాడు. ఈవిడ పెద్ద మినిస్టర్ అని ఈవిడ ఫీలింగ్. ఇక్కడ ఆల్రెడీ 2 years ముందే ఫ్యాక్టరీ కట్టాలని మేమనుకున్నాం. కానీ ఏవేవో అబద్ధాలు చెప్పి ఊరి వాళ్లను భయపెట్టి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టనివ్వకుండా అడ్డుపడ్డారు వీళ్ళిద్దరూ. అప్పుడు మాకు అడ్డుపడి ఉండకపోతే ఈ పాటికి ఫ్యాక్టరీ కట్టడం అయ్యేది. ఈ ఊరి వాళ్లకు చాలా మందికి జాబ్స్ వచ్చేవి, ఊరు బాగుపడేది. కానీ అలా జరిగితే వీళ్ల గొప్పతనం ఏముండదు కదా. అందరూ వీళ్ళని చూసి ఊర్లో పెద్దవాళ్లన్న గౌరవం ఇవ్వరనుకున్నారేమో. వీళ్ల పొలాలకు కావలసిన పనివాళ్లు దొరకరు అనుకున్నారేమో. ఈ కుటుంబం విత్తనం ఊరి మీద ఎక్కడ పడిపోతుందో అని భయపడి ఊరికి లాభం జరిగే పనిని ముందుకు వెళ్లనివ్వకుండా ప్రతిసారి అడ్డుపడుతున్నారు. షటప్! ఇష్టానికి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా అరిచాడు అశ్వ. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఆల్రెడీ మా అగ్రిమెంట్ అయిపోయింది. ఆదిత్య గారు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి సైన్ చేసేశారు అని పొగరగా అన్నాడు ఆ డీలర్. ఆది, నీకేమైనా పిచ్చా? ఒక్కసారి నాతో మాట్లాడాలని కూడా నీకు అనిపించలేదా? నీ ఇష్టానికి ఊరు మధ్యలోకొచ్చి ఫ్యాక్టరీ కడతానంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్విక్కడ ఫ్యాక్టరీ కట్టేసి వెళ్ళిపోయి సిటీలో ఉంటావు. ఇక్కడ మా పరిస్థితి ఏంటనుకుంటున్నావు? అనుకోవడానికేముంది? అంతా మంచే జరుగుతుంది కదా. మీ ఊరి వాళ్లకే కదా జాబ్స్ వచ్చేవి. చేస్తున్న మంచికి అడ్డుపడటం దేనికి? అయినా నేను మీతో ఎందుకు డిస్కస్ చేయాలి? మీకు ఈ ఫ్యాక్టరీతో ఏంటి సంబంధం? రాత్రి జరిగిన గొడవను మనసులో పెట్టుకుని నా దారికి అడ్డుపడాలని ప్రయత్నిస్తున్నావా? గొడవ నీకు నాకు కాదు, మన 2 కుటుంబాలకు. ఆ గొడవలు తీసుకొచ్చి ఊరు ప్రజల మీద రుద్దే ఉద్దేశం నాకు లేదు. నా ఊర్లో జనాలు బాగుపడతారంటే నాకంతకన్నా కావాల్సింది ఇంకేం లేదు. కానీ మీరు కట్టబోయే ఫ్యాక్టరీ వల్ల ఊరు నాశనమవుతుంది. నువ్వేం చెప్తున్నావు బావా? ఫ్యాక్టరీ కట్టడానికి ఊరు నష్టపోవడానికి ఏంటి సంబంధం? అన్నయ్య అన్ని చూశారు కదా. ఇక్కడంతా మంచే జరుగుతుందని నమ్మాకే ఈ అడుగు వేశాడు అని చెప్పింది అక్షయ. అతన్ని బావా అని పిలిచినందుకు చాలా కోపంగా చూశాడు ఆదిత్య. ఏం తెలుసు? ఈ డీలర్స్ వచ్చి ఏం చెప్పినా గొర్రెల్లా నమ్మటం మాత్రమే తెలుసు నీకు. వాళ్ళ స్వార్థం కోసం పక్కవాళ్లు మునిగిపోయినా పర్వాలేదనుకునే మనుషులు వీళ్ళు. ఎవరేం చెప్పినా నమ్మేస్తారా? అసలు ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు కదా. ఏం చెప్తారు? మేము చెప్పిందే నిజం. ఇక్కడ ఫ్యాక్టరీ కడితే వాళ్లకు పేరుండదని భయపడుతున్నారు. అందుకే ఊరిని ఎదగనివ్వట్లేదు. మీరు వాళ్ల మాటలు పట్టించుకోకుండా ఈ అగ్రిమెంట్ని పూర్తి చేసుకుందాం. వెంటనే పని మొదలు పెడదాం. మీరు అదే మాట మీద ఉంటామంటే ఈ ఊరు కాదు కదా, ఇల్లు దాటడానికి కూడా వీల్లేకుండా చేస్తాం. పోయినసారి వచ్చినప్పుడు ఏం జరిగిందో మర్చిపోయారా, లేక గుర్తు చేయమంటారా అని చాలా కఠినమైన గొంతుతో బెదిరించినట్టే అంది సత్య. అది విన్నాక ఇంకేం మాట్లాడకుండా లైటుగా నుదుటిన పడుతున్న చెమటలను కర్చీఫ్తో తుడుచుకుంటూ ఒకరినొకరు కంగారుగా చూసుకున్నారు వచ్చినవాళ్లు. నువ్వైనా చెప్పు వదినా, ఇక్కడేం జరుగుతుంది? అన్నయ్య తెలియక ఏదైనా పొరపాటు చేస్తున్నాడా? అవును వదినా, వీళ్లు పెట్టే ఫ్యాక్టరీ గురించి మాకెవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా ఓ రైతుని మోసం చేసి అతని పొలాన్ని పేరు మీద రాయించుకున్నారు. ఇప్పుడు ఆ పొలంలోనే ఫ్యాక్టరీ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ రైతు తన 2 కూతుర్ల పెళ్లి చేయాలని అత్యవసరంతో పొలాన్ని తప్ప మరో దారి లేక అమ్మేశాడు. కాని బంగారం పండించే పొలం అది, నీటికి కొదవలేదు. అందుకే ఫ్యాక్టరీ కట్టడానికి ఆ తర్వాత పనులకు కూడా నీరుని లాగేయాలని వాళ్ల ప్లాన్. అదే గనక జరిగితే ఫ్యాక్టరీ కట్టిన 10 ఏళ్లు కూడా అవ్వకుండానే ఈ ఊరు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఊర్లోని నీళ్లు మొత్తం ఇంకిపోతాయి. పైగా వీళ్ల ఫ్యాక్టరీ నుండి వచ్చే ఎలాంటి వస్తువులైనా మన దేశానికి కాదు, పక్క దేశాలకు పంపిణీ చేయడానికి మాత్రమే. వాళ్ళు లాభం చూసుకుని ఫ్యాక్టరీ నుండి వచ్చే పొల్యూషన్ మాత్రం మన దేశంలో వదిలేస్తారు. అప్పుడు పూర్తిగా కలుషితం మా ఊరి నుండే మొదలవుతుంది. మీరే చూస్తున్నారు కదా, ఊరంతా ఎంత పచ్చగా నిగనిగలాడుతుందో. 10 ఏళ్ల తర్వాత ఈ పచ్చదనమంతా పోయి నేలంతా బీడు భూమిలా మారిపోతుంది. జనాలు నీళ్లు కూడా లేకుండా చచ్చిపోతారు. కేవలం ఫ్యాక్టరీలో పనిచేసే యువతకు జాబ్ దొరకటం తప్ప ఊరి జనాలకు కల్పిస్తామంటున్న లాభాలు ఏమీ లేవు. 10,000కు విలువ చేసే జాబ్ ఇచ్చి జీవితాలను లాగేసుకుంటామంటే అది న్యాయంగా ఉంటుందా వదినా? మీ అన్నయ్య కూడా ఇక్కడ ఉండరు. ఫ్యాక్టరీ మొదలుపెట్టి అందులో తన షేర్స్ని ఇన్వెస్ట్ చేసి సిటీకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హ్యాండిల్ చేసేది వీళ్లే కాబట్టి లాభాలు మొత్తం లాగేసుకోవచ్చు. ఇక్కడ తయారు చేయబడే వస్తువులన్నీ వేరే దేశాలకు అమ్ముకోవచ్చని ప్లాన్ చేసుకున్నారు. ఒక రకంగా మీ అన్నయ్యను కూడా మోసం చేస్తున్నారు. మీ అన్నయ్యని మాత్రమే కాదు, ఇప్పటి వరకు చాలా మంది ఈ ఫ్యాక్టరీ విషయంగా ఇక్కడికి రావటం, తిప్పికొట్టడం జరుగుతూ ఉంది. ఓపిక సహించిన ఊరి జనాలు పోయినసారి వీళ్లను తరిమి తరిమి కొట్టారు. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్లీ వచ్చారు. ఇక మాకు కూడా ఓపిక సహించింది. పోలీస్ కేసు ఫైల్ చేయబోతున్నాం.
ఊరికొచ్చారు. ఇక్కడ ఎన్ని రోజులుగా ఉంటున్నారు? మాకు కనీసం ఒక్క మాటైనా చెప్పలేదు. మీరిలా చెప్పుంటే మేం ముందే జరిగేదంతా వివరించేవాళ్ళం కదా. ఇప్పుడేం చేస్తారు? ఆల్రెడీ మీ అన్నయ్య అగ్రిమెంట్లో సైన్ చేసేశాడు కాబట్టి కేసులో తను కూడా ఇరుక్కోవాల్సి ఉంటుంది. లేదు వదినా, అన్నయ్య ఇంకా సైన్ చేయలేదు సైన్ చేయలేదా? మరి ఈ పేపర్స్ ఏంటి? అని పేపర్స్ తీసి చూపించాడు డీలర్స్లో ఒకతను. వాటిని అతని చేతిలో నుండి లాక్కొని ముక్కలు ముక్కలుగా చించేశాడు అశ్వ. ఇప్పుడు చూపించు. ఏవి పేపర్స్? మీరొకరిని నమ్మించి మోసం చేసి సైన్ చేయించుకుంటే అది చెల్లుతుందని, మీతో పాటు ఇంకొకరు ఇరుక్కోవాలని కుళ్ళు బుద్ధితో ఉన్నారా? అది కుళ్ళు కాదన్నయ్య, భయం. దేశస్థుల డీలర్స్ అండ చూసుకొని మళ్ళీ మళ్ళీ మన ఊరికొచ్చి ఫ్యాక్టరీ పెట్టే ధైర్యం చేస్తున్నారు. కానీ మీ బావగారు లాంటి డబ్బున్న వ్యక్తి ఇందులో ఉంటే తన పలుకుబడితో ఏం చేసినా అరెస్ట్ అవ్వకుండా ఉంటారు. కింద మీద గోల్మాల్ చేసి పెట్టగలరని వాళ్ల నమ్మకం. లేదంటే ఇంత పెద్ద బిజినెస్ హ్యాండిల్ చేసే వదిన వాళ్ళన్నయ్య అప్పుల ట్రాక్లో ఎలా పడతాడు? వాళ్ళెన్ని రకాల అబద్ధాలు చెప్పకపోయినా నమ్ముతారు. ఇక వాళ్ళు చెప్పిన అబద్ధాలు చాలు, మనం చూసిన నాటకాలు చాలు. వీటికి ఒక ముగింపు పలుకుదాం అని చెప్పి అప్పటికప్పుడు పోలీసులకు ఫోన్ చేసింది సత్య. యూ బ్లడీ రాస్కల్స్! వాళ్ళు చెప్తుందంతా నిజమేనా? అని చాలా కోపంగా అడిగాడు ఆదిత్య. అతని కోపానికి వణికిపోతూ ఏం చేయాలో తెలియక అక్కడ్నుంచి పారిపోయారు వాళ్ళు. అందులోని మొదటివాణ్ణి ఆదిత్య పట్టుకుంటే మరో ఇద్దర్ని సత్య, అశ్వ బిగించి పట్టుకున్నారు. తమతో సమానంగా సత్య కూడా వాడిమీద బలప్రయోగం చేస్తుంటే ఆశ్చర్యపోయాడు ఆదిత్య. వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగానే పోలీసులు రావటంతో ముందుగా వాళ్లను జీప్లో పంపించేసి వెనక్కి వెళ్లి సత్య, అశ్వ, ఆదిత్య ముగ్గురు కలిసి కేసు ఫైల్ చేయించారు. ఆ తంతు అంతా అయ్యేసరికి చీకటి పడిపోయింది. తర్వాత కూడా అశ్వ, ఆదిత్యలు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కాని ఆదిత్య చూపు మొత్తం సత్యమీదే ఉంది. ఎప్పుడూ అల్లరిగా ఏదో ఒకటి మాట్లాడుతూ తన వెనకే ఉన్నట్టు తిరిగే అమ్మాయి ఒక్కసారి కూడా తన వైపు చూడకపోతుంటే అతని మనసు చివుక్కుమంది. తన మాటలతో ఆమెను ఎంత బాధ పెట్టేశాడో పూర్తిగా అర్థమైపోయింది. కాసేపటికి అశ్వ, సత్య తమ ఇంటికి వెళ్ళిపోతే ఆదిత్య పొలం దగ్గరున్న అక్షయ్ దగ్గరికొచ్చాడు. ఏం జరిగిందన్నయ్య? స్టేషన్లో అంతా ఓకే కదా అని కంగారుగా అడిగింది అక్షయ. హా అక్షు, వాళ్ళ మీద ఫ్రాడ్ కేసు పెట్టాం. ఇక అంతా వాళ్లే చూసుకుంటారు. నువ్వు నాక్కూడా ఈ డీలింగ్ గురించి పూర్తి వివరాలు చెప్పలేదన్నయ్యా. లేదంటే నేను ముందే బావతో మాట్లాడేదాన్ని. వాళ్ళు సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది. ఈరోజు బావా వదిన రాకపోయుంటే రేపట్నుంచే పని మొదలు పెట్టడానికి అన్నీ సిద్ధం చేసేవారు. ఇక నిన్ను కూడా ఈ ఫ్రాడ్ కేసులో ఇరికించేలా నీ పేరు ప్రతి అగ్రిమెంట్లో ఇన్వాల్వ్ చేసేవారు. అప్పుడు మన ఫ్యామిలీ ఎంత న్యూస్లో ఉండేది. ఇంత పెద్ద గండం తప్పిందో చూసావా? అవునక్షు, ఇదంతా పెద్ద ఫ్రాడ్ అని నేను ఊహించలేకపోయాను. ఇక ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, టెన్షన్ పడకు. ఇంతకీ సత్య ఏం చదువుకుంది? ఎందుకన్నయ్యా సడన్ గా అలా అడుగుతున్నావు? అసలు సత్య ఇక్కడ పోలీస్ స్టేషన్లో చాలా పాయింట్స్ మాట్లాడిందిలే. ఎంతో చదువుకున్న అమ్మాయిలాగా, తెలివైన అమ్మాయిలాగా మాట్లాడింది. ఇది మరీ బాగుంది. తెలివైన అమ్మాయిలాగా ఏంటి? వదిన తెలివైందే. ఊర్లో ఉన్నంత మాత్రాన శుద్ధపప్పులే ఉంటారనుకుంటే ఎలా అన్నయ్యా? వదినకి ఒక లాయర్కుండేంత తెలివుంది తెలుసా? కానీ అది చూపించే అవసరం ఇంతవరకు రాలేదు. ప్రస్తుతం తను లైఫ్ని ఎంజాయ్ చేసే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి నువ్వు కూడా తనకి వరుసకు బావవుతావని కొంచెం మాట పట్టించింది తప్ప నువ్వనుకునేలాంటి అమ్మాయి కాదు తను. నేను కావాలని తనని అలా మాట్లాడలేదురా. వర్క్ ప్రెషర్లో ఏదో ఆలోచనలో ఉండి నన్ను డిస్టర్బ్ చేస్తుందన్న విసుగులో ఏదో వాగేశాను తప్ప ఎప్పుడైనా ఈ అమ్మాయినైనా అలా మాట్లాడానా నేను? ఎవరిని మాట్లాడకుండా మంచి అమ్మాయిని బాధ పెట్టావన్నయ్యా. మన ఫ్యామిలీ కోసం, మన హ్యాపీనెస్ కోసం తను ఎంత ఆరాటపడుతుందో. నువ్వంతగా అమ్మాయి మనసుని బాధ పెట్టావు. ఇప్పుడు రిగ్రెట్ అయినా లాభం ఉంటుందా చెప్పు? ఆయన మాట జారితే వెనక్కి తీసుకోలేం. ఈరోజు తను కనీసం ఒక్కసారి కూడా నా వైపు చూడకపోవడంలోనే తెలిసిందే తన మనసుని నేనెంతగా గాయపరిచాను. ఏం చెయ్యాలో, ఎలా తనకి సారీ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఇదంతా వచ్చింది ఆ షో వల్లే. మధ్యలో బావేం చేశాడన్నయ్యా అని చిన్న గొంతుతో అడిగింది అక్షయ. వాడే కదా అంతా చేసింది. చాలా తెలివిగా నిన్ను ట్రాప్ చేశాడు అని కోపంగా అన్నాడు అతను. అన్నయ్య ప్లీజ్, నువ్వు మళ్ళీ మొదటికి రావద్దు. బావా నేను ఒకరినొకరం సిన్సియర్గా ఇష్టపడ్డాం. మన ఫ్యామిలీస్ కలవాలని ఆశపడ్డాం తప్పితే ఇక్కడ లాభనష్టాల మాటే లేదు. నీకు తెలీదక్షు. నీకు మనుషుల్ని నమ్మడం, వాళ్ళని ప్రేమించడం మాత్రమే తెలుసు. ఎందుకంటే నీ మనసు చాలా స్వచ్ఛమైంది. కానీ ఒకప్పుడు అమ్మ వాళ్ల ఇంటి నుంచి వచ్చేసింది కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా బాధపడి ఉంటారు. ఇప్పుడు ఆ బాధను మనమ్మా నాన్నకు పరిచయం చేయడానికి నిన్ను ట్రాప్ చేయలేరు అన్న నమ్మకమేంటి? ట్రాప్ మాత్రమే అయితే ఏదొక క్షణంలో మన మీదున్న కోపం బయటపడుతుంది కదన్నయ్యా.
అయినా వాళ్ళు మన మీద కోపంగా లేరు, బాధలో ఉన్నారు. ఇప్పటికైనా 2 కుటుంబాలు కలవాలన్న ఆశే తప్పితే బాధలు పెంచుకొని దూరం మరింత ఎక్కువయ్యే పనులు చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మలేనక్షు. నీకు నమ్మకం లేకపోయినా ఇష్టం లేకపోయినా నేనిక్కడి నుంచి బావ నుండి దూరంగా ఉంటానేమో, కానీ ఎప్పటికైనా నా పెళ్లి జరిగేది బావతోనే కదన్నయ్య. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటాను? నువ్వు నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావురా? వాడు నీకు కరెక్ట్ కాదు. బావకి ఏం తక్కువన్నయ్యా? కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఎంత తెలివి ప్రేమ ఉన్నప్పటికీ ఆ 2 ఎక్కువగా ఉన్నవాడు లైఫ్ని అంత ఈజీగా డీల్ చేయలేడు. పైగా ఊర్లోనే ఉంటాడు. అందరమ్మాయిలను ఊరి నుండి సిటీకి కోడలుగా పంపిస్తుంటే నువ్వక్కడ మహారాణిలా పెరిగి ఊరికొచ్చి ఇక్కడ పొలం పనులు చేసుకుంటావా? నిన్ను మేమెలా పెంచాం, ఎంత ప్రేమగా చూసుకున్నామో, ఎలా చూడాలని కలగన్నామో నీకు తెలీదా? ఎండలో వానలో ఈ మట్టి మధ్య తిరుగుతానంటే నేనే కాదు, మనింట్లో ఎవ్వరూ ఒప్పుకోరు. బావ నన్నెందుకీ పనులన్నీ చేయిస్తాడన్నయ్యా? అయినా నేను కోరుకున్న పని ఇదే కదా. మీరు నన్ను వేలకు వేలు పెట్టి చదివించినప్పటికీ నేనీ మట్టిలో చేసే పనినే కదా ఇష్టపడి కోర్సుగా నేర్చుకున్నాను. ఇదంతా నేనిష్టపడి చేసేదే అయినప్పుడు ఒక నన్ను బలవంతంగా చేయాల్సిన అవసరమేంటి? బావ నిన్నెలా చూసుకుంటున్నాడో అలాగే కాలు కందనివ్వకుండా నన్ను కూడా చూసుకోగలడు. కానీ ఈ పొలం పనులు మాత్రం నేనిష్టంగా చేసేవి మాత్రమే అవుతాయి తప్ప మీ మీద కోపంతోనో నా మీద ప్రేమలేఖనో చేయించేవి మాత్రం కావు. పని గురించి కాదన్నయ్య, మనసులో ఉన్న వ్యక్తి పక్కన లేకుండా ఇంకెవరో ఆ ప్లేస్లో ఉంటే తట్టుకోవడం ఒక అమ్మాయి మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? మీ చెల్లి అంత బాధపడాలనుకుంటున్నావా అన్నయ్య నువ్వు? అని బాధగా అడిగింది అక్షయ. నేనెప్పుడూ నీ సంతోషం, సుఖం మాత్రమే కోరుకుంటానురా. అందుకే చెప్తున్నాను, వీడొద్దు. నీకు మంచి అబ్బాయిని తీసుకొస్తాను. అతను నీకు ఖచ్చితంగా నచ్చేలాగే ఉంటాడు. నీ ఇష్ట ప్రకారమే నీ పెళ్లి జరిపిస్తాను. బావ కాకుండా ప్రపంచంలో ఇంకెవ్వరినీ నేను ఇష్టపడలేనన్నయ్యా. ఒక్కసారి తనకు నా మనసిచ్చేశాక తిరిగి తీసుకోలేను. తీసుకునే ఉద్దేశం కూడా నాకు లేదు. అక్షయ, ఎప్పుడూ ముద్దుగా అక్షు అని మాత్రమే పిలిచే అన్నయ్య మొదటిసారి పూర్తి పేరుతో పిలవటంతో అతను చాలా కోపంగా ఉన్నాడని అర్థమై తలదించుకుందామె. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అన్నయ్యా? అని తన చెల్లి అడగ్గాని ఆ ప్రశ్నతో అతనికి సత్యభామ గుర్తొచ్చింది. చెప్పన్నయ్యా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? ఎందుకు అక్షు? ప్రేమించట్లేదు అని చెప్పడానికన్నా ముందు ఎందుకు అని అడిగావంటే ఖచ్చితంగా నీ మనసులో ఎవరు ఉన్నారని నాకు అర్థమవుతుందన్నయ్యా. తను ఎవరో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తన ప్లేస్లో ఇంకెవరో నీకిష్టం లేని అమ్మాయి ఉంటుందని ఊహించుకో. ఆ బాధేంటో నీకు తెలుస్తుంది. చెల్లి మాటకు సత్యస్థానంలో అంజలి చూపించిన అమ్మాయినూహించుకున్న ఆదిత్యకు మనసంతా వెగటు పుట్టినట్టుగా అనిపించింది. మొహం చిట్లిస్తూ తల పక్కకు తిప్పేశాడు. తలుచుకోవడానికి కూడా ఎంత భారంగా ఉందో అర్థమైందా అన్నయ్య? అలాంటి బాధే కదా నాది కూడా. నాకంత బాధ నువ్వే నీ చేతులారా అందిస్తావా? ఎందుకిలా చేస్తున్నావు అక్షు? ఎందుకు నాకు మరో దారి లేకుండా చేస్తున్నావు? ఎందుకు నువ్వు కూడా నన్ను ఇంత బాధ పెడుతున్నావురా? నాకిష్టం లేని వ్యక్తితో నిన్నెలా కలపను? నాకు మాత్రమే కాదు, నాన్నకు తప్ప ఈ విషయం గురించి ఇంట్లో ఎవరు సపోర్ట్ చేస్తారన్న ఆశ నాకు లేదు. ప్రశాంతంగా సాగిపోయే మన జీవితాలను ఎందుకిలా కాంప్లికేట్ చేసుకోవడం? తన కూతురు ఇల్లు వదిలేసి వెళ్ళిందని ఖచ్చితంగా అమ్మమ్మకు మన మీద కోపం ఉంటుంది కదా. ఆ కోపంతో నువ్వా ఇంటికి కోడలిగా వెళ్ళినా సరిగ్గా చూసుకుంటారన్నా నువ్విక్కడ బాధపడుతుంటే మేమక్కడ ఎలా ఉందో ఏంటో అని ఎంత టెన్షన్ పడాలో అర్థమవుతుందా? నేనింకా అమ్మమ్మ వాళ్లను అత్తయ్య మావయ్య ఎవ్వరిని కలవలేదన్నయ్యా. కనీసం చూడలేదు, మాట్లాడలేదు. నేను బావని మాత్రమే ఇక్కడికి వచ్చాక చూశాను. బావతో వదినతో చాలా రోజులుగా టచ్లో ఉన్నాను. వాళ్లను చూస్తే సరిపోతుంది. ఆ ఇంట్లో అందరూ మన మీద ప్రేమతోనే ఉన్నారని అర్థమవటానికి. వదినకేం సంబంధం అన్నయ్య? తను కేవలం పక్కింటి మనిషి. ఎంత బావని అన్నయ్య అనుకున్నప్పటికీ ఆ ఇంట్లో ఆడపిల్లయితే కాదు కదా. కాని తనే మన 2 కుటుంబాలు కలవాలని ఎంత గట్టిగా కోరుకుంటుందో. అలా కోరుకోవడానికి వెనుక అమ్మమ్మ మావయ్యల బాధ లేకపోతుందంటావా? మన గురించి వాళ్ళు ఎదురు చూశారు కదా. తనకి మన కుటుంబాలను కలపాలనే ఆశయం ఏర్పడింది. సత్య గురించి ఆ మాటలు విన్నాక ఏమీ మాట్లాడలేకపోయాడు ఆదిత్య. అతను ఆలోచనలో పడ్డాడని అర్థం చేసుకుని ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది అక్షయ. ఆలోచనలతోనే తెల్లవార్లు గడిపేశాడు ఆదిత్య. మరుసటి రోజు ఇంట్లో తనే కాఫీ పెట్టిన అక్షయ కప్ తీసుకుని ఆదిత్య దగ్గరికి వెళ్లి అతని పక్కన కూర్చుంది. గుడ్ మార్నింగ్ రా. మార్నింగ్ అన్నయ్య. నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. మళ్ళీ అశ్వ గురించేనా? కాదు, నాకు కాబోయే వదిన గురించి. ఏంటి నువ్వు మాట్లాడేది? రాత్రి నీ మాటల్లో ఎవరినో ప్రేమిస్తున్నావని నాకు అర్థమైందన్నయ్యా. ఎవరా అమ్మాయి? నాతో ఒక్క మాటైనా చెప్పలేదేంటి?
నాకే పూర్తిగా క్లారిటీ లేనప్పుడు నీకేం చెప్పాలి? క్లారిటీ లేదా? ఏం జరిగిందన్నయ్యా? నువ్వు నాకు పూర్తి విషయం చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను కదా. సత్యని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అక్షు. వాట్? వదిన్ని నువ్వు ప్రేమించావా? ఇదెప్పుడు జరిగిందన్నయ్యా? నాకు కూడా తెలీదు. నిన్న నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని నన్ను అడగగానే నాకు తనే గుర్తొచ్చింది. ఆ తర్వాత కూడా నా ఆలోచనలన్నీ తన దగ్గరే ఉన్నాయి. నాకు తనెందుకు గుర్తొచ్చిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజంగా నేను తనని ప్రేమిస్తున్నానా, లేక 2 రోజుల నుండి తన గురించి ఆలోచించటం వల్ల అలా తను గుర్తొచ్చిందా తెలియట్లేదు. కానీ తన గురించి పదే పదే తలుచుకుంటూ ఉంటే బాగుంది. తను చేసే అల్లరి, తన మాటలు, నా వెనకే తిరుగుతున్న తనని ఏడిపించడం చాలా మిస్ అవుతున్నాను. నీకు వదిన మీద ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు తననెందుకు బాధ పెట్టావన్నయ్యా? అసలు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలిగావు? చెప్పాను కదా అక్షు, అవి నా మనసులో నుండి వచ్చిన మాటలు కావు. నాకు తెలియకుండా నోటికొచ్చినట్టు వాగేశాను. ఆ తర్వాత సత్య ఎంత బాధపడిందో తెలియదు, కానీ తనకన్నా 100 రెట్లు నేను ఎక్కువగా బాధపడ్డాను. అశ్వ వచ్చి తన గురించి చెప్పాక అది వేయింతలైంది. నేను తనని బాధ పెట్టినట్టుగా లేదు, నన్ను నేను బాధ పెట్టుకున్నట్టుగా ఉంది. ఇదే కదన్నయ్యా ప్రేమంటే. మనం ప్రేమించేవారికి చిన్న గాయమైనా ఆ నొప్పి మనమే భరిస్తామన్నట్టుగా విలవిల్లాడిపోతాం. ఇప్పుడు నువ్వు కూడా వదిన విషయంలో అలాగే బాధపడుతున్నావంటే ఇది ఖచ్చితంగా ప్రేమే. కానీ ఈ ప్రేమ నీకు వదిన మీద ఎప్పుడు మొదలైంది? ఏమో, ఆ రాక్షసి నా వెనుక తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడో నా మనసుని తన వల్లో వేసుకుంది అని చిన్నగా నవ్వుతూ అన్నాడు. కానీ నువ్వు అంజలి వదినతో చేసిన ఛాలెంజ్ మర్చిపోయావా అన్నయ్య? నీ కాబోయే భార్య అంటే నీతో ఎలా ఉండాలి, నీకు నచ్చుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తే సరిపోదు కదా. మరి ఇంట్లో పరిస్థితులు నీకు గుర్తుండాలి. వాళ్లతో తను వేగాలి, గెలవాలి అని కూడా ఆలోచించు. అది విని 1 నిమిషం పాటు సైలెంట్గా ఉన్నాడు ఆదిత్య. తిరిగి అతనే మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వన్నది నిజమే అక్షు. నా భార్య అంటే నాతో మాత్రమే సంతోషంగా ఉండేది కాదు, నన్ను మాత్రమే సంతోషం పెట్టేది కూడా కాదు. ఖచ్చితంగా టీంతో గెలవాల్సిందే. అమ్మను, అన్నయ్యను ఆలోచించకుండా తన మాటలతో ఏడుపుతో కంట్రోల్ చేస్తుందావిడ. అమ్మ కళ్లకున్న పొరలు తొలగించి ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు స్వార్థం, ఎవరు కుటుంబం కోసం ఆలోచిస్తున్నారని కనిపించేలా చేయాలి. పిచ్చి పిచ్చి బట్టలేసుకుంటూ మేకప్, పార్టీస్ అని తిరగటమే నాగరికత అనుకునే వదినకి అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలో, ఇంటి కోడలంటే ఎలా ఉండాలో నా భార్య చూపించాలి. నేను చెప్పినట్టుగానే సత్యలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా అక్షు. తను పెద్దగా చదువుకోలేదేమో, పల్లెటూరిదే అయ్యుండొచ్చు. కానీ అందంగా ఉంటుంది, అణుకువగా ఉంటుంది, అల్లరి చేస్తుంది, తెలివైంది కూడా. నిన్న ఆ డీలర్స్ గాని, అక్కడ పోలీస్ స్టేషన్లో గాని అందరితో తన మాటలతో గడగడలాడించిందంటే నమ్ము. నా వల్ల తను హర్ట్ అయినా కూడా కుటుంబం కోసం, మన కోసం ఆలోచించి తన హర్ట్ని కూడా భరించింది. ఇదే కదా నాకు కావాల్సింది. తను ప్రేమించే వాళ్ల గురించి ఆలోచించే అమ్మాయి నా ఉద్దేశంలో తను బాధపడుతూ ఉండాలని కాదు. తన వాళ్ల కోసం ఏదైనా చేసే అమ్మాయి కావాలి నాకు. నాకు సత్యని పెళ్లి చేసుకోవాలనుందిరా. ఇది జరుగుతుందంటావా? వావ్ అన్నయ్య, నీ మాటలు వింటుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వు ఏకంగా నన్ను బావకి పెళ్లి జరగడానికి ఒప్పుకున్నంత హ్యాపీగా ఉంది. నిజంగానే వదిన నీకు బెస్ట్ పేరవుతుంది. తనతో మాట్లాడుతున్నప్పుడు, తనతో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అనిపించిందో తను నిజంగా వదినైతే బాగుంటుందని. నా కోరికలో న్యాయం ఉందనుకున్నాడేమో దేవుడు. నీకు వదిన నచ్చేలాగా చేశాడు. వెంటనే విషయం తనతో చెప్పి పెళ్లి కొప్పించన్నయ్యా. ఏ మొహం పెట్టుకుని పెళ్లి చేసుకోమని అడగాలి? ఎన్ని మాటలన్నాను. తన ప్లేస్లో ఇంకో అమ్మాయిగా నుండుంటే అప్పుడే నా చెంప పగలగొట్టేదేమో. అలా కొట్టినా పోయేది. తనేమీ ఒక్క మాట కూడా అనకుండా నాకు గిల్టీతో మనసు భారమయ్యేలా చేసింది. ఇప్పుడు తన ఎదురుగా వెళ్లాలన్నా కూడా ఏదోలా ఉందిరా. లేదన్నయ్యా, వదిన ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. ఇన్నాళ్ళు ఏమి అన్నని నువ్వు సడన్గా అన్నేసి మాటలన్నావంటే అవి నీ మనసు నుండి వచ్చినవి కాదని తనకు అర్థమయ్యేలా చెప్తే కన్విన్స్ అవుతుంది. అలాగే నీ మనసులో మాట కూడా చెప్పేసేయ్. నిజంగా ఒప్పుకుంటుందంటావా? ఒకవేళ ఒప్పుకోకపోతే ఈ షెల్టర్ కూడా ఉండకుండా ఇంట్లో నుండి గెంటేస్తాడు ఆ బాడీ బిల్డర్ అశ్వ. బావా అలా ఏం చేయడు, కానీ తను మంచోడన్నయ్యా. వాడి గురించి నా దగ్గర మాట్లాడొద్దక్షు. అన్నయ్యా, నువ్వంత ఖచ్చితంగా ఉంటే నేను కూడా నా డెసిషన్ మీద స్ట్రాంగ్గా నిలబడాల్సుంటుంది. నాకు నువ్వంటే చాలా ఇష్టమన్నయ్యా. నీకు నేను ఎదురు తిరగలేను. నా బలహీనతను అడ్డుపెట్టుకొని నా ఇష్టాన్ని తొక్కేయొద్దు. అయినా నువ్వు నన్ను బావకిచ్చి పెళ్లి చేయనప్పుడు బావ మాత్రం తన చెల్లిని నీకిచ్చి పెళ్లి చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? వాడి తరపున నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఏంటి? అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు. నేను నీకు సిచ్యువేషన్ అర్థమయ్యేలా కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాను. ముందు నువ్వు బావకన్నా వదిన్ని కన్విన్స్ చేయాలి.
వెళ్ళి ఆ పని చూడు అని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది అక్షయ. అక్షు అన్నట్టు అన్ని రకాలుగా బుక్ అయిపోయినట్టున్నాను. ఇది నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఏమో, అస్సలు నమ్మకం లేదు. కానీ ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి కదా. ఎప్పుడు కాకపోయినా 4 రోజులకైనా ఒప్పుకోకపోతే. అని తనలో తానే అనుకుని నిట్టూర్చి ఫ్రెష్ అయ్యి గబగబా రెడీ అయిపోయి సత్యని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆదిత్య. అతనికి ఎక్కువ వెతికే పని లేకుండానే పొలం మధ్యలో పచార్లు చేస్తూ కనిపించింది సత్యభామ. పాప ఒంటరిగా భలే దొరికింది. వెనకే బాడీగార్డ్ కూడా లేడు. ఇదే మంచి టైం, వెళ్ళి ప్రపోజ్ చేసేయాలి అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లి ఒక నవ్వు నవ్వాడు. పట్టించుకోకుండా ముందుకి నడవటం మొదలుపెట్టింది ఆమె. హాయ్ సత్య, చూసి కూడా పలకరిస్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? అలా కనిపించినప్పుడు అభిమానంగా మాట్లాడితేనే కదా నా క్యారెక్టర్ మంచిది కాదు, నేను మంచమ్మాయిని కాను అని ముద్ర వేశావు. ఐఎమ్ రియల్లీ సారీ సత్య. నిజంగా ఆ మాటలు నా మనసులో నుండి వచ్చినవి కావు. కోపంలో నోరు జారింది. కానీ నిన్ననాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నీ ఉద్దేశం ఎలా ఉన్నా నాకు అనవసరం. నువ్వన్నంత మాత్రాన ఏదీ నిజమైపోదు. కాబట్టి నీ మాటల్ని నేను పట్టించుకోవాలనుకోవట్లేదు. కానీ ఇంతవరకు ఎవరూ నన్ను అంత దారుణంగా మాట్లాడలేదు కాబట్టే కాస్త బాధపడ్డాన్లే. పైకల చెప్పినా కొంచెం కాదు, నువ్వు చాలా బాధపడి ఉంటావని నాకు అర్థమవుతుంది. నేను ఈ సారీని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యేలా చెబుతున్నాను. ఇది సరిపోట్లేదని కనిపిస్తే నువ్వేం చెప్పినా చేస్తాను సత్య. నిజంగా చేస్తావా? అంటూ అతని వైపు తిరిగి అనుమానంగా చూసింది. చెప్పి చూడు, నీకే తెలుస్తుంది. ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు చేయకపోతే నువ్వు ఈ క్షమాపణల్ని మనస్ఫూర్తిగా చెప్పట్లేదని, కావాలని ఒక అమ్మాయి మనసుని బాధ పెట్టావని నేను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంత పెద్ద మాటలెందుకులే. నువ్వెప్పుడు ఏం చెప్పినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఒకసారిలో కూర్చో, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏం పర్లేదు, నిలబడి నాకు నువ్వు చెప్పేది వినబడుతుంది, అర్థమవుతుంది. నీకు నీ అన్నకు రక్త సంబంధం లేకపోయినా తిక్క మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఎలాంటి రక్త సంబంధం లేకుండానే నాకెలా ఉంటే పూర్తిగా సంబంధం ఉన్న నీకు ఎలా ఉండాలి? తెలివిగలదానివే, అందుకే బాగా నచ్చేశావు. నేను ఎవ్వరికైనా నచ్చుతాను, ఎందుకంటే నేను సత్యభామను కాబట్టి. ఎవరికైనా నచ్చడం వేరు, ప్రేమించడం వేరు. ఓయ్, ప్రేమేంటి? ఛ, ఊరుకో. ఎంత పల్లెటూరైతే మాత్రం, ఏదో చదువుకోకపోతే మాత్రం ప్రేమంటే ఏంటో కూడా తెలీదా? దాన్ని ఇంగ్లీష్లో లవ్ అని అంటారు, తెలుసా? సినిమాల్లో సీరియళ్లలో చూసే ఉంటావుగా. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లేదా? ఎలా కనిపిస్తున్నాను నీకు? చాలా అందంగా పచ్చగా విరబూసిన చెట్ల మధ్యలో ఎర్రటి మందర పువ్వులా కనిపిస్తున్నావు అంటూ ఆమె రెడ్ కలర్ పైటవైపు చూస్తూ నవ్వుతూ ప్రేమగా చెప్పాడు. ఆ చూపుకి తడబడి అక్కడ్నుంచి వెళ్ళిపోబోయింది సత్య. ఆమె చేయి పట్టుకుని ఆపేశాడు అతను. సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతే ఏంటర్థం? అర్థమేంటో మా అన్నయ్య వచ్చి చెప్తాడులే నీకు. విషయం నీకు నాకు మధ్యలో అయినప్పుడు మధ్యలో వాణ్ణెందుకు లాగుతావు? ఎందుకంటే తను నా అన్నయ్య కాబట్టి. నాకు సంబంధించిన ఏ నిర్ణయమైనా నా అన్నయ్య తీసుకుంటాడు కాబట్టి. అయినా నువ్వు మా అన్నయ్యకు భార్యనివ్వటానికి ఒప్పుకోనప్పుడు నేనెందుకు నీ ప్రేమను ఒప్పుకోవాలి? చూడు సత్య, నీకు తెలిందంటూ ఏమీ లేదు. ఇన్నేళ్లుగా మా అమ్మను ఒక్కసారి కూడా పిలవని ఈ కుటుంబం ఇప్పుడు నా చెల్లిని కావాలని కోరుకోవడం వెనుక స్వార్థం ఏంటనే ఆలోచన, భయం మాకుంటాయి కదా. నాకు ఆ కుటుంబం మీద పూర్తిస్థాయి నమ్మకం కుదరకుండానే నా చెల్లిని పంపించడం ఏమాత్రం ఇష్టం లేదు. వదినకి అన్నయ్య కుటుంబం నుండి ఎలాంటి హాని ఉండదు. తను ఆ ఇంట్లో అందరి మధ్య చాలా సంతోషంగా ఉంటుంది. మీ దగ్గర ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే అది తన అమ్మమ్మ ఇల్లు కదా. తన సంతోషానికి నేను హామీ ఇస్తాను. ఎలా నమ్మాలి? ఇప్పుడు నేనేం చేస్తే నీకు నమ్మకం కలుగుతుంది? ఏమో, మీ అన్నయ్య సంతోషం కోసం ఎలా నమ్మించాలో అది నీ ప్రాబ్లం కదా అన్నాడు భుజాలు కదిలిస్తూ. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నేను నీ దగ్గరే ఉంటాను కదా. ఇక్కడ మీ చెల్లికి ఏదైనా ప్రాబ్లం వస్తుందని నీకు భయంగా ఉంటే అక్కడ నాకు ప్రాబ్లం అవుతుందని మా అన్నయ్య కూడా భయంగా ఉంటాడు. నీకేమైనా పిచ్చా? మీ అన్నయ్య కోసం నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను, అర్థమవుతుందా? ప్రేమించు, ఎవడు కాదన్నాడు? పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను కదా. నువ్వు నా కోసం నన్ను ఇష్టపడి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. మీ అన్నయ్య కోసమో నా చెల్లి కోసమో కాదు. నాకవన్నీ తెలీదు. అన్నయ్య వదిన కలిసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటమే నాకు కావాలి. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చులే, బాగా ఆలోచించుకో అని చెప్పేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది సత్య. సత్య మాటలకు అయోమయ స్థితిలో పడిన ఆదిత్య పరిస్థితేంటి? సత్యను ఆదిత్య పెళ్లి చేసుకోగలడా? అందుకు అశ్వ ఒప్పుకుంటాడా?